హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో వ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ మేడారం వ్లాగ్. సో ఈ వ్లాగ్ వెనకాల చాలా కథ ఉంది. ఎందుకంటే నేనైతే మేడారంకి మా ఫ్యామిలీ అందరితో వెళ్దామని అయితే మేము అనుకున్నాం, కానీ అది ఫ్లాప్ అయింది. నేను మా హస్బెండ్ అయితే అనుకోకుండా బైక్ మీద వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకు అనంటే మేడారంకి టైం టు టైం బస్సెస్ ఉండవన్నమాట. సో మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడడం, అసలే ఎండాకాలం అని చెప్పేసి ఇద్దరం మేమైతే బండి మీద స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ మేము లేవక లేజినెస్తో 8 అయింది. సో టిఫిన్ కూడా ఇంట్లో చేయలేదు. ఇంకా మధ్యదారిలో ఎన్నిసార్లు ఆగి అయితే మేము టిఫిన్ చేసాం. ఇంకా హెవీ ఫుడ్ వద్దని చెప్పేసి నేనైతే దోశ ఆర్డర్ చేసుకున్నా. మా హస్బెండ్ అయితే పూరి తిన్నారు. ఎన్నిసార్లు ఏదైనా చాలా బాగుంటుంది, రేట్ కూడా చాలా బాగుంది. అండ్ మేము కూడా టిఫిన్ చేసి అయితే ఇలా బయలుదేరాం. కానీ ఆన్ ద వేలో క్లైమేట్ వచ్చేసి చాలా 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 బాగుంది. చుట్టూ ఆ లేక్ వ్యూస్, ఫారెస్ట్ ఏరియాస్ ఎంత బాగా అనిపించిందో, నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంకా మధ్యలో మనమైతే సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళినప్పుడు మాత్రం మధ్యలో గట్టమ్మని మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ గట్టమ్మని దర్శనం చేసుకున్న తర్వాతనే సమ్మక్క దగ్గరికి వెళ్ళాలని అంటారు కదా. సో మేమైతే ఫస్ట్ గట్టమ్మ దగ్గర ఆగి దండం పెట్టుకొని అయితే బయలుదేరాం. ఇంకా ఆన్ ద వేలో ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాక సిగ్నల్స్ లేవు, బట్ చాలా బాగుంది వ్యూ మాత్రం. ఇంకా నెక్స్ట్ ఇంకా సమ్మక్క జాతర ఎప్పుడెప్పుడు వస్తుందా మేడారం అని చెప్పి నేనైతే ఎదురు చూస్తున్నా. ఎక్కడ చూడు 5 మీటర్స్, 7 మీటర్స్, 10 మీటర్స్, 10 కిలోమీటర్స్ అట్లా బోర్డు అయితే ఉంది, కానీ ఇంకా రావట్లేదు. అండ్ ఫైనల్లీ మేమైతే చేరుకునే డెస్టినేషన్ అబౌట్ టు అరైవ్ అని అయితే అనిపించింది. ఇంకా చూస్తూనే ఉన్నాను, ఇంకా రావట్లేదు. కానీ ఈరోజు మాత్రం మేము 200 కిలోమీటర్స్ ఇన్ ఏ డే మేమైతే ట్రావెల్ చేసాము. మేము బండి కొన్న తర్వాత ఇది సెకండ్ లాంగ్ డ్రైవ్ అనమాట మాది. ఈరోజు మాత్రం మేడారం ప్లాన్ 6 అవర్స్ అప్ అండ్ డౌన్ మొత్తం 6 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ జంపన్న వాగు అయితే వచ్చింది. జంపన్న వాగులో మేము మనం కొంచెం జాతర అయిపోయిన తర్వాత వెళ్ళాం కదా, వాటర్ అయితే తక్కువగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ థీమ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, ట్రైబల్ థీము. సో నేనైతే దానికోసం ఒక రౌండ్ కూడా వేసేదాన్ని చుట్టూ. అండ్ లాస్ట్ ఇయర్ జాతర కన్నా ఈ ఇయర్ మాత్రం చాలా అంటే చాలా డెవలప్ అయ్యింది. అండ్ ఇక్కడ పబ్లిక్ విషయానికి వస్తే ఇంకా దేవుళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరైనా అంతే కదా, మేమే ముందెళ్ళాలి అనుకుంటారు. సో ఇక్కడ కూడా అలానే ఉంది. అండ్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి ఇంతే. మేము ఇంకా వరంగల్కి కూడా రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.